కడప జిల్లా బద్వేల్ పట్టణంలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బద్వేల్ పట్టణ సీఐ రాజగోపాల్, పట్టణ ఎస్ఐ రవికుమార్ వెల్లడించారు. చాగోలు గ్రామానికి చెందిన ముంచాల వెంకటయ్య 18 ఏళ్ల కిందట తన చెల్లెలు శిరీషను వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం అప్సాయిపేటకు చెందిన కృష్ణకిచ్చి వివాహం చేశారు. 8 ఏళ్ల కిందట కుటుంబం సమస్యల తలెత్తడంలో శిరీష పుట్టింట్లో ఉంటుంది. దీన్ని దీవించుకొని కృష్ణ వెంకటయ్యపై కక్ష పెంచుకుని ఇంతటి దారుణానికి వడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 15వ తేదీన కంప్లైంట్ రావడం జరిగింది. అతను మంచాల వెంకటయ్య అనే అతను 38 సంవత్సరాలు. అతను చాబోలు విలేజ్, మరిపాడు మండలము, నెల్లూరు డిస్టిక్. అతను వాళ్ళ చెల్లెలు శిరీషను అబుసాపేటలోని కృష్ణయ్యకు 18 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. వాళ్ళ చెల్లెలకి మరియు వాళ్ళ బామర్దికి కృష్ణయ్యకు రావడిన గొడవలలో వాళ్ళు ఇద్దరు కూడా ఒక 8 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు. వాళ్ళ చెల్లెలు చాబోలు గ్రామంలో ఉంటుంది. ఆ విడిపోవడం వల్ల జరిగిన మనస్పర్ధల వల్ల ఈ కృష్ణయ్యకు అలాగే వెంకటయ్య అనే అతనికి ఇద్దరికి చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలు మనసులో పెట్టుకొని అలాగే దినేష్ అని జాన్లవరం చెందినటువంటి దినేష్ వాళ్ళ మదరు చెన్నమ్మతో ఈ వెంకటయ్య చనువుగా ఉండడం దినేష్కి చెప్పి వాళ్ళిద్దరు కలిసి మనకు ఆగస్టు నెల 13వ తేదీన మన పెట్రోల్ బంక్ దగ్గర అలాగే అబుసాపేటలో అతన్ని కొట్టడం జరిగింది. గాయాలు తగిలి పొట్ట దగ్గర వాపు వచ్చి అతను హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకు కేసు ఇవ్వడం జరిగింది. దానిపైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.